నమస్తే, నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. మధుమేహ వ్యాధి, డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలామంది భయపడుతున్నారు కదా. అంటే ఏదో డైట్ చేయాలి, అన్నం మానేయాలి, పంచదార మానేయాలని చెప్తారు. అవన్నీ చేస్తున్నామండి, లేదంటే పళ్ళు తినమని చెప్తున్నారు, అవన్నీ చేస్తున్నాం కానీ తగ్గట్లేదు అని. అలాంటి వాళ్ళ కోసం చాలా బెస్ట్ రెమెడీస్ అనమాట, సైంటిఫికల్గా ప్రూవ్ అయిన రెమెడీస్ ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. మీ చుట్టూ ఎవరైతే ఇలా బాధపడుతున్నారో ఈ డిసీజెస్తో, ఈ డయాబెటీస్తో, వాళ్ళకు కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం మీ అందరికి కూడా ఉంది. మనందరం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. తద్వారా ఏంటి అని అంటే ఏదైతే మనకి మెడిసిన్ ఉందో ఆ మెడిసిన్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం బయటపడవచ్చు. ఎందుకు అని అంటే డయాబెటీస్కి వాడే మెడిసిన్లో బేసికలీ విటమిన్ B12 అనేది డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి మేము ఎప్పుడైనా షుగర్ మాత్రం మెట్ఫార్మిన్ లేదా షుగర్కి సంబంధించి పెట్టినప్పుడు ఖచ్చితంగా ఒక మల్టీవిటమిన్ పెడతాము, ప్రిస్క్రైబ్ చేస్తాము. కానీ ఏదైనా కానీ మళ్ళీ అది ఒక సింథటిక్ డ్రగ్గే కదా. ఏదైనా మనం న్యాచురల్గా తీసుకుంటేనే అది మన బాడీకి చాలా ఉపయోగకరం. కాబట్టి అందుకోసం మనం ఈ పద్ధతి పాటించడం బెటర్. ఇంకోటి, చాలామందికి ఉన్న అపోహ ఏంటి అని అంటే డయాబెటీస్, ఈ షుగర్ వ్యాధి వస్తే జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడాలి, మెడిసిన్ వాడాలి, లేదు అని అంటే అది కూడా తగ్గపోతే ఇన్సులిన్ వరకు వెళ్ళిపోవాలి, ఒకసారి ఇన్సులిన్కి వెళ్తే మళ్ళీ వెనక్కి రావడానికి అవ్వదు, మనం ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాలి అనేది చాలా పెద్ద అపోహ. ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. మనం ఆహార నియమాలు లేకపోతే ఇలాంటి రెమెడీస్తో పాటుగా మనం డైలీ అలవాటు చేసుకొని కనీసం ఒక 3-4 నెలలు లేదా 5 నెలలు మనం చేస్తే కనుక మీరే మీ షుగర్ లెవెల్స్లో ఎంత కంట్రోల్ వస్తుందో, మీ డోసెస్ని చక్కగా మీ డాక్టర్స్ లేదా మేము తగ్గించడానికి ఎంత బాగా వీలు పడుతుందో మీరే గమనించవచ్చు. సో అలాంటి వాటిల్లో కొన్ని ఈరోజు మాట్లాడుకుందాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడదామండి. పరగడుపున చాలామంది మెంతి పౌడర్ తీసుకుంటున్నామండి, కొంతవరకు షుగర్ కంట్రోల్కి వచ్చింది కానీ ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అని అంటారు. సో ఏం చేయొచ్చు అని అంటే పరగడుపున రాత్రే ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని చక్కగా ఒక గ్లాస్ నీటిలో నానబెట్టేసేయండి. ఉదయం మెంతి పౌడర్ని కొంచెం ఒక టీ స్పూన్ అట్లా యాడ్ చేసుకోండి, అందులో కలపండి. లేదు అంటే రాత్రి నానబెట్టే టైంలో ఇది కూడా నానబెట్టేసి దాంతోపాటు దీన్ని పరగడుపున చక్కగా తాగేసి ఒక అరగంట ఎంతో గ్యాప్ ఇచ్చి మీరు చక్కగా మీ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తినొచ్చు. అండ్ ఇంకొకటి, ఈ టిఫిన్తో పాటు ఖచ్చితంగా మీరు తినే ఇడ్లీయో దోశో దాంతోపాటే ఖచ్చితంగా ఒక పండు తినడం అలవాటు చేసుకోండి. యాపిల్ తినొచ్చు, బొప్పాయి తినొచ్చు, జాంకాయ తినొచ్చు, దానిమ్మ పండు చాలా ఉత్తమం, అది తినొచ్చు. సో ఇవి తినడం వల్ల, అండ్ జాంకాయ, ఇవన్నీ కూడా ఇవి తినడం వల్ల మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. ఎందుకంటే అందులో ఉండే పీచు పదార్థం కూడా బ్లడ్లో మీ షుగర్ లెవెల్స్ని, గ్లూకోజ్ లెవెల్స్ని స్లోగా రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైనా ఫాస్ట్గా రిలీజ్ అయిపోయి మనకు అది కన్జప్షన్ అవ్వట్లేదు అంటేనే మనకి ప్రాబ్లం. సో మనం చేసే పనికి దానికి కావాల్సిన శక్తి అనుగుణంగా మనకి గ్లూకోజ్ లెవెల్స్ నెమ్మదిగా రిలీజ్ అయ్యి అది అలా ఖర్చు అయిపోతుంది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం లేదు. సో అలా అవ్వకపోవడమే కదా ఈ డయాబెటీస్ అనేది. సో అందుకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తర్వాత మధ్యాహ్నం భోజనంతో పాటు చక్కగా ఒక క్యారెట్, కీరా దోసకాయలు తీసుకుంటూ దాని మీదే కొంచెం మిరియాల పొడి చల్లుకోండి, నిమ్మరసం పిండుకోండి, దాన్ని తినేసి అప్పుడు అన్నము కూర మనం తీసుకోవాలి. ఈ పద్ధతి పాటిస్తే కరెక్ట్గా మీకు పీచు పదార్థం అందుతుంది. సో అందులో ఉండి ఫైబరు, వీటి వల్ల మీకు ఏంటి అంటే గ్లూకోజ్ లెవెల్స్ స్లోగా రిలీజ్ అవ్వడం మొదలవుతాయి, డైజెషన్ బాగా జరుగుతుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్కి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. చాలామంది ఏంటి అంటే అన్నం కూర తినేసిన తర్వాత లాస్ట్లో సలాడ్ తినే అలవాటు ఉంది. అలా కాదు, అలాంటి అలవాటు ఏమంటే ఇలా ముందుకి మార్చుకోండి, ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావడం మీరు చూస్తారు. ఇంకోటి, పరగడుపున చక్కగా మీకు కలబంద దొరుకుతుంది అని అనుకుంటే కనుక ఆలోవేరా, మళ్ళీ దీన్ని ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి ఆలోవేరా జ్యూస్ తెచ్చుకోవద్దు. అందులో మళ్ళీ సోడియం బెంజోయేట్ అని ఒక కాంపౌండ్ ప్రిజర్వేటివ్ ఉంటుంది, అది మీ కాలన్ క్యాన్సర్కి దారితీస్తుంది. కొంతమంది పిల్లల్లో ADHD, ఆటిజం అలాంటివి వచ్చే అవకాశాలు కూడా దానివల్ల ఉన్నాయి. సో చాలా ప్రమాదం, అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ వీలుంటే కనుక మీ చుట్టూ దొరికితే కనుక అది తీసుకోండి. 1 చెంచా చాలు. ఆ 1 చెంచా గుజ్జు పరగడుపుని తీసుకోండి. 1 నెల రోజులు వాడి చూడండి, మీరు వాడుతున్న ట్యాబ్లెట్స్ డోస్ ఏదైతే ఉందో మందుల డోస్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి అంత బాగా వస్తాయి. ఇకపోతే బీపీ కంట్రోల్ కూడా ఈ ఆలోవేరా, కలబంద గుజ్జు చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత పరగడుపు మాత్రం ఎవరైతే వేసుకుంటున్నారో, అల్సర్స్ వచ్చాయని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కూడా అల్సర్ని తగ్గించే గుణం ఈ ఆలోవేరాలో ఉంది. సో ఖచ్చితంగా ఇది వాడుకోవచ్చు. ఇంకా బెస్ట్ రెమెడీ, కొన్ని వేల మంది, చెప్పాలంటే 1 లక్షల మంది వరకు చాలా మందికి ఉపయోగపడింది ఏంటి అని అంటే జామాకుల కషాయం. జామాకుల కషాయం ఎంత గొప్పగా పనిచేస్తుందంటే, ఏదైతే షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యి మీకు కొంచెం నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుందో వాటి నుంచి ఇది శక్తిని ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ప్రీ వర్కౌట్ లేదా పోస్ట్ వర్కౌట్ అంటే
ఏదైనా జిమ్కి వెళ్ళో ఎక్సర్సైజ్ చేసో వాకింగ్కి వెళ్ళో దానివల్ల తర్వాత వచ్చే ఆ నీరసం నుంచి మీరు బయటపడడానికి కూడా ఈ జామాకులు చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఎలా చేసుకోవాలి? డైరెక్ట్గా జామాకులు తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడదు. సరే, జామాకులు నవ్వడం వల్ల మీ స్మోకింగ్ హ్యాబిట్, ఎడిక్షన్స్ అవన్నీ తగ్గుతాయి, కరెక్టే. కానీ ఒకవేళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక 2 ఆకులు చాలండి. చక్కగా ఒక లేతవి 2 ఆకులు తీసుకోండి. ఒక గ్లాస్ నీటిలో ఒక 5 నుంచి 10 నిమిషాలు మీరు మరిగించండి స్లోగా, మూత పెట్టి. ఆకులను తీసి పడేసి ఫిల్టర్ చేసి చక్కగా ఏదో పూట, ఉదయమైనా పర్వాలేదు పరగడుపున, లేదంటే సాయంత్రం తీసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత తీసుకోవచ్చు, టిఫిన్ అయిన తర్వాత తీసుకోవచ్చు. ఏదో ఒక పూట జామాకుల కషాయం తాగితే గనక వితిన్ 4 నుంచి 5 రోజుల్లోనే మీ షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్ అవడం చూస్తారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయిపోయి కదా, మా డాక్టర్ డోస్ తగ్గించారు కదా అని చెప్పి ఆపేయొద్దు. కనీసం ఒక 45 రోజుల్లో లేదా 2 నెలల్లో కంపల్సరీ వాడండి, లేదా 3 నెలల్లో కంపల్సరీ వాడండి. దీనివల్ల ఏంటి అంటే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది. అంటే బాడీలో మీకు ప్రొడక్షన్ జరిగే ఇన్సులిన్ ఏదైతే ఉందో అది చక్కగా తీసుకొని ఆ గ్లూకోజ్ దీనికి మేనేజ్మెంట్కి హెల్ప్ అయ్యేలా మీ షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడానికి ఉపయోగపడడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది తగ్గింది అని అంటే మీ HbA1c లెవెల్స్ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్కి వచ్చేస్తాయి. సో అలా మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా పంకిన్ సీడ్స్, ఈ గుమ్మడి గింజలు కూడా మీరు తీసుకుంటే మీ రోజువారీ ఫుడ్లో, అది కూడా మీకు ఏంటి అంటే 3 నెలలు వాడితే మీ HbA1c కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది, మీ మధుమేహ వ్యాధి ఏదైతే పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎస్, కరెక్టే, మీరు విన్నది నిజమే. షుగర్ని రివర్స్ చేసుకోవడానికి, షుగర్ వ్యాధిని ఏదైతే ఉందో అది రివర్స్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అయ్యే ఒకనొక ఫుడ్ ఐటెంలో ఈ గుమ్మడి గింజలు కూడా ఒకటి. తర్వాత పాలకూర కూడా అదే పని చేస్తుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ గుమ్మడి గింజల్లో వాటిలో కూడా విటమిన్ E ఉంటుంది. సో అది కూడా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి చాలా ఉపయోగకరం అనమాట. సో ఇది చేసుకోవచ్చు. ఇకపోతే రాత్రి భోజనం తిన్న తర్వాత కూడా మీరు ఈ దాల్చిన చెక్క పొడిని ఉదయం ఏదైతే ఉందో నానబెట్టేసి 1 చెంచా గ్లాస్ నీటిలో మీరు చక్కగా భోజనం అయిన తర్వాత ఒక 40 నిమిషాల తర్వాత తీసుకోండి. అది కూడా మీ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ని, అంటే రాత్రి తినే ఆహారం మీదే మన ఫాస్టింగ్ లెవెల్స్ అన్ని ఆధారపడి ఉంటాయి. సో మీ ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ని కూడా తగ్గించడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది వీలు పడట్లేదు అని అనుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా నిమ్మరసం, ఈ తర్వాత మన ఈ పెప్పర్ ఏదైతే మన ఇది ఉందో అందులో పైప్రిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది ఈ మిరియాల పొడిలో. ఈ పెప్పర్ పొడి, మిరియాలు, చిటికెడు మిరియాల పొడి, నిమ్మరసం చక్కగా ఒక గోరువెచ్చని నీటిలో పోని పరగడుపుని తీసుకోండి. లేదు అంటే ఒక 5 నిమిషాల ముందు తినడానికి, పొద్దున్న టిఫిను లేదా మధ్యాహ్నం భోజనం తినడానికి ఒక 10 నిమిషాల ముందు తీసుకోవడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఈ షుగర్ లెవెల్స్ ఇవన్నీ తగ్గిస్తాయి. చెప్పాను కదా, దాల్చిన చెక్క, జామాకులు, ఈ ఆలోవెరా, కలబంద గుజ్జు, ఈ పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇవన్నీ, మెంతులు మీకు తెలిసిందే, ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి. సో ఇవన్నీ మీరు రోజువారీ రెగ్యులర్గా తీసుకుంటే 3 నెలల్లో ఖచ్చితంగా మీ షుగర్ వ్యాధి ఖచ్చితంగా చాలా వరకు తగ్గుతుంది. ఒక 15 రోజుల్లోనే మీ లెవెల్స్ తగ్గడం మీరు గమనిస్తారు. ఒకవేళ ఏమైనా డోస్ అడ్జస్ట్మెంట్కి వాటికి హెల్ప్ కావాలి అని అంటే ఆబ్వియస్లీ నేను ఎప్పుడూ అవైలబుల్లో ఉంటాను, కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది మీరు పాటించండి. మీ చుట్టూ తెలిసిన వాళ్ళకి, దీంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ న్యూస్ ఖచ్చితంగా స్ప్రెడ్ చేయండి. వాళ్ళని కూడా తగ్గించడానికి మన వంతుగా సహాయం పడదాం. థ్యాంక్ యూ.